ఎప్పుడు చూడు మొక్కలు 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 వేరే ఏమన్నా చేయొచ్చు కదా అని చాలా మంది ఫీల్ అయిపోతున్నారు కదా. హలో అండి, ఈ రోజు ఇంట్లోనే కల్లో కూడా ఊహించని కలాకంద అయితే చేసుకుందామా. ఈ కలాకందకి మెయిన్ గా కావాల్సింది ఇరిగిపోయిన పాలు. అయితే చాలా మంది పాలు ఇరిగిపోతే కలాకంద చేసుకుంటారు, కానీ ఇక్కడ మేము కలాకంద కోసం పాలు ఇరగొట్టుకున్నాం. అయితే ముందుగా పాలని బాగా హీట్ చేసుకుని దీంట్లో నిమ్మకాయ అయితే పిండుకోవాలి. నిమ్మకాయ ఎందుకంటే ఆ పులుపుకి పాలైతే ఇరిగిపోతాయి అనమాట. నిమ్మకాయ వేయగానే పాలనేవి ఇరిగిపోతాయి, అది అందరికీ తెలిసిందే, నువ్వు చెప్పేది ఏంటి అని అనుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ లో చెప్పాలి కదా. ఇప్పుడు ఆ పాలన్నీ అయిపోయి ఆ ఇరిగిపోయిన సబ్స్టెన్స్ లోకి వచ్చేదాకా అయితే మనం ఆ పాలని తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే కింద అడిగంటేస్తుంది అనమాట అలా వదిలేస్తే తిప్పకుండా. ఇప్పుడు పాలన్నీ అయిపోయి మనకు కావాల్సిన విధంగా వచ్చాక బెల్లం అయితే వేసుకోవాలి, సరిపడా బెల్లం అండ్ 2 స్పూన్ల నెయ్యి. ఈ లోపు ఒక బౌల్లో కొంచెం నెయ్యి వేసుకుని దాన్ని చుట్టూరా రాసుకుని అయితే పెట్టుకుని ఉంచుకోవాలి. అంతే, కలాకంద రెడీ. ఇప్పుడు దీన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొంచెం గట్టిగా అయ్యాక అయితే మనం తీసుకుని తినేయడమే.